వెల్కమ్ టు కిడ్డీ ఛానల్. అనగనగా ఒక ఊరిలో రంగయ్య అనే కూరగాయల వ్యాపారి ఉండేవాడు. అదేవిధంగా సూరమ్మ అనే పాల వ్యాపారి ఉండేది. ఒకరోజు రంగయ్య ఆ గ్రామాధికారి దగ్గరకు తన సమస్యను పరిష్కరించమని అడగడానికి వెళ్ళాడు. అయ్యా, ఆమె నాకు వెన్న అమ్ముతుంది. కొన్న ప్రతిసారి కిలోగ్రాముకు 100 గ్రాముల బరువు తగ్గుతుంది. దయచేసి ఆమె చేస్తున్న మోసానికి తగిన శిక్ష వేయండి. నాకు నష్టపరిహారం ఇప్పించండి అని ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి పాలు అమ్మే ఆ మహిళను పిలిపించాడు. ఏమమ్మా, నువ్వు తక్కువ వెన్న ఇచ్చి ఇతన్ని మోసం చేస్తున్నావట, సరిగ్గా తోచడం లేదట, దీనికి నీ సమాధానమేమిటి అని ప్రశ్నించాడు గ్రామాధికారి. అయ్యా, అతను ఏమంటున్నాడో నాకు తెలియదు. అతని దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూరగాయలు కొంటున్నాను. అతని దగ్గర కొన్న కిలోగ్రాము కూరగాయల బరువుకు సరితూగే వెన్ననే ఇస్తున్నాను. ఏదైనా కిలోగ్రామే కదా, నా తప్పేముంది అని అమాయకంగా చెప్పింది పాలు అమ్మే మహిళ. ఆమె తెలివితేటలకు గ్రామాధికారి మనస్ఫూర్తిగా నవ్వాడు. అసలైన మోసగాడు కూరగాయలమ్మే మనిషేనని తెలుసుకుని అతడిని శిక్షించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.